హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఉప్పు చారు చేయబోతున్నాను. అందుకు ముందుగానే నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను. చూడండి, వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బొగాని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత వేగనివ్వాలి. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలను కూడా దూరగా అయ్యే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. చూడండి, కలుపుకోవాలి. మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. దూరగా ఎంపుకోవాలండి. తర్వాత 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఇది కూడా మొత్తం దూరగా వేగనివ్వాలి. తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు కూడా బాగా ఉడకనివ్వాలండి ఆయిల్లోనే. టమాటాలు ఉడికిన తర్వాత చింతపండు పోసుకోవాలి. ఇప్పుడు చింతపులుపు వేసుకుందాము. చింతపులుపు వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ వేసుకోకుండా మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకే వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకొని 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత మరగనివ్వాలండి బాగా. చారు మసలనివ్వాలి. ఇలా కలుపుతూ మసలనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మసులుతుంది కదా. ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నానండి. చూడండి, పుదీనా దాని ఫ్లేవర్ వాసన కూడా బాగుంటుంది. చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక టిప్స్ చెప్తానండి. చాలామంది జలుబు చేసినా, ఫీవర్ వచ్చినా చింతపులుపు తింటుంటారు. పులుపు అనేది తినకూడదండి. అసలు పులుపు తింటే జలుబు కానీ ఫీవర్ కానీ తగ్గదండి. చాలా వరకు తగ్గించుకోవాలి. అంతేనండి. చూడండి, చారు ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.